మాకేం తెలియదంటున్నావు అది తెలియజేస్తున్నారు. అవునా? సో శివపురాణం నాకు తెలియదు అన్న, అది మీరు చెప్పలేరు. శివపురాణం నేను చదవలేదు, పురాణాలను నేను నమ్మను, అవన్నీ ఎడిటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉండే చాలా గ్రంథాలు కూడా, ఫేమస్ గ్రంథాలు కూడా పీపుల్ పోయి రూమ్ తీసుకొని మరి చదివే గ్రంథాలలో కూడా చాలా ఎడిటింగ్ జరిగింది. చెప్పండి. నాకు నేను తెలియదు కానీ అంటే చదవలేదు కానీ తెలిసిన గ్రంథాల భగవద్గీత, శివపురాణం, విష్ణు పురాణం. వావ్, నేను అడిగిన క్వశ్చన్లో నాకే చెప్తున్నాడు. సరే, ఇది గురు చరిత్ర, గాన్గాపూర్, కర్ణాటక గాన్గాపూర్లో ఫేమస్. అది గ్రంథమా? గ్రంథం, ఇంత పెద్ద గ్రంథం. అందరూ అక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు, మొత్తం నార్త్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చి చదువుతారు, దాన్ని పారాయణం చేస్తారు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నేను ఒక అఘోరాని కాశీ నుంచి నేను మాట్లాడిపిస్తా, మీరు డెబిట్కి సిద్ధమా? నేను అస్సలు సిద్ధం లేదు. ఎందుకు సిద్ధం లేదు? దాంట్లో నాకు ప్రాఫిట్ కనిపించట్లేదు. ఏం ప్రాఫిట్ కావాలి? ఫైనాన్షియల్ ప్రాఫిట్. ఎంత కావాలి మీకు? ఎన్ని పైసలు కావాలి? 10,000 కోట్లు కావాలి నాకు. 10,000 కోట్లు. ఇప్పుడు తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎంతో నేను రేటు చార్జ్ చేసిన, ఇంటర్వ్యూ చేస్తాం, సరే అది ఏదో వైరల్ అవుతుంది, నేను తప్ప ఆయన తప్ప మీరు తప్ప అందరం కలిసి ఏమైనా కొత్తగా నేర్చుకుంటామా, అది పక్కకు పెడితే దీనివల్ల నాకు లాభం కంటే నష్టం ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీరు ఫేక్ అని నిరూపణ అవుతుందని. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ అఘోరా నుంచి ఎవరో మీరే క్వశ్చన్స్ తీసుకోండి, ఆయన ఏం చేద్దాం అనుకుంటారు మీరే చేయండి. హిందువుల మధ్య కొట్లాట వద్దు అంటున్నా. హిందువుల మధ్య కొట్లాట కాదు, వేరే మతం వాళ్ళంటే చెప్పండి. నేనేమంటానంటే మేము నార్మల్ జనాలం మేము. సో మాకు దేవుణ్ణి ఇట్లా మొక్కాలి అని చెప్పేసి ఏదన్నా గీతలో కానీ ఎక్కడన్నా ఇది కథ అని అంటే మేము ఆ కథను విని మేము నివసిస్తున్నాం, మేము దేవుళ్ళని నమ్ముతున్నాం. మీరు ఏ దేవుని నమ్మనని మీరు చెప్పారు, అవునా? చెప్తా, ఏ దేవుని నమ్మరు అని మీరు చెప్పారు. సో అఘోర పరంపరలో మీరు గురువు అని చెప్పారు. అంటే అఘోర సాంప్రదాయాల గురించి కానీ, అఘోరాలు ఎట్లా జీవిస్తారు అనే దాని గురించి కానీ నార్మల్ పీపుల్ అయినా మాకు అసలు తెలియదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక మనిషికి మీ కుటుంబంలో ఏం జరుగుతుంది, వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది మనిషికి అసలు లోకంలో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది తప్ప, సమాజంలో ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది తప్ప, కానీ మీ సమాజంలో ఏం జరిగిందో మాకు తెలియదు కదా. అంటే అఘోరాలకు సంబంధించిన దాంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీ సాంప్రదాయాలు ఏంది, ఎన్ని సంవత్సరాలు మీరు దీక్ష చేస్తారు, సాధన చేస్తారు, అవన్నీ మాకు తెలియదు. కాబట్టి సో ఒక కాశీ నుంచి నేను ఒక అఘోర గురువుని నేను మాట్లాడతా. సో ఆయనకి మీకు డిబేట్ పెడతా, మీకు ఓకేనా? నేనేమంటున్నా, మీరు కావాలంటే నా టీచింగ్స్ని వేరే వాళ్ళ టీచింగ్స్ని కంపేర్ చేసుకోండి,